అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ మేము వెళ్ళినప్పుడు కూడా దారి పొడవునా వర్షం కురుస్తూ ముసురు పట్టుందండి బాగా. ఇంకా రోడ్ మీద అక్కడక్కడ చెరువులు, చిన్న చిన్న నీటి కుంటలు అన్నీ నిండిపోయి కనిపించినాయి. వర్షం ఎక్కడున్నా సరే మనకి వాళ్ళు ఉన్న వైపుకే నీటి ప్రవాహం ఉంటుంది కదండి. తోట మొత్తం మీద ఎక్కడైతే ఎక్కువగా లోతు ఉందో ఆ ప్రదేశాల్లో మేము ఇంకుడు గుంతలు తవ్వించినందుకు వృధా పోకుండా ఈ సంవత్సరం పర్లేదండి. బానే ఇంకుడు గుంతల వల్ల వాటర్ సేవ్ అయిందని అనుకుంటున్నాను. చూడండి, ఇంత చిన్న వర్షానికి కూడా వస్తున్న చిన్న నీటి ప్రవాహం వెళ్ళి ఇక్కడ ఇంకుడు గుంతలో కలుస్తుంది. గంగా తల్లి, కాశీ నాన్న, గుడ్ మార్నింగ్ బేటా. గుడ్ మార్నింగ్ బంగారం. కాశీ ఈ వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాసేపు సాధారణంగా వాళ్ళతో కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలన్నా వీలు లేకుండా రూమ్ అంతా కొంచెం రొచ్చుగా తడిగా ఉంటుందండి. నేను ఉంచోడానికి వీలు లేకుండా ఉందన్నమాట. అదే అనుకున్న టైంకి శారదా వాళ్ళ కొత్తగా కట్టించాలనుకుంది అయిపోయి ఉంటే బాగుండేది. కానీ మీకు చెప్పాను కదండి, అక్కడ ఏమి తొందరగా జరగవని చెప్పి అన్ని ఆటంకాలే. అదే కనుక పూర్తి అయితే అసలు వాటికి సమస్య ఉండదండి. తడి అవ్వదు, నీట్ గా ఉంటుంది. ఎలా డిజైన్ చేశానంటే అసలు వాటితో పాటు అక్కడ మనం కూడా అక్కడే ఉండేంత అద్భుతంగా దాన్ని నేను డిజైన్ చేశాను. చాలా ఈజీగా వాటిని మెయింటైన్ చేయగలిగేలాగా. కానీ అది ఎప్పుడవుతుందో అండి, చూడాలి. గంగా వద్దురా తినకూడదమ్మా, తినకూడదు నాన్న. చింతల్లి గంగ తల్లులు. మూడు గ్లాసులు మాని మనకి. పొద్దున్నే లేచి కాఫీ తాగి ఎప్పట్లానే గడ్డి బీగుతున్నామండి. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి తెలియదు, కానీ తోటంతా బాగా గొంగళ పురుగులు ఉన్నాయి. మాకు అది ఒంటి మీద పాకుతుంది తెలవలేదు. బాగా కుట్టేసినాయండి. నన్నైతే ఎక్కువ కుట్టినాయి బాగా. నాకు అసలు అది వెంటనే కొబ్బరి నూనె రాసుకొని స్నానం చేసినా కూడా అసలు ఆ దురదలు పోలేదు. ఇప్పటికి మాట్లాడుతున్న టైం కూడా ఒళ్ళంతా అవే అలానే ఉన్నాయి దద్దుర్లు. అనుకున్నా కానీ వర్షం పడుతుంది, ఇప్పుడే కుళ్ళిపోతాయి. ఈ వారం కొన్ని మొక్కలు తీసుకొచ్చాండి. దీంట్లో కొన్ని గులాబీ మొక్కలు ఉన్నాయి, కొన్నేమో మందార మొక్కలు ఉన్నాయి. ఈ వారమే కాదు, ఆల్మోస్ట్ ప్రతి వీక్ ఏదో ఒక మొక్కలు తీసుకురాకుండా అయితే ఉండనండి.
రోజులో ఒక గంట అరగంట టైం నేను ఏమైనా మంచి మొక్కలు దొరుకుతాయా, కొత్త మొక్కలు దొరుకుతాయని వెతుకుతూ ఉంటాను అనమాట. ఇవి ఆన్లైన్ లో తీసుకున్న మొక్కలు, రకరకాల పూలు వచ్చే మందార మొక్కలు, అలా తీగ గులాబీలు అవన్నీ తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ కవర్స్ లోంచి కుండీల్లోకి మార్చాలి. ప్లాస్టిక్ అండి ఎంత వద్దనుకున్నా, మనం ప్లాస్టిక్ వద్దనుకున్నా ప్లాస్టిక్ మనం వదిలిపెట్టదండి. మొక్కలు ఆర్డర్ చేస్తామా ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి, సరుకులు కొంటామా ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి. ఎంత వద్దనుకున్నా, అవాయిడ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నాము. సరే అండి, అది వేరే పెద్ద టాపిక్, మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ మొక్కలు మారుస్తున్నాను నేను. ఇవి కొంటమైతే కొన్నాను కానండి, వీటికి వాళ్ళు ఏమైతే మొక్కలు ఏమైతే పూలు వస్తాయని చెప్పారో అవి వస్తాయో లేదో వచ్చే వరకు మనకు తెలియదు. చూడాలి. ఒక దగ్గర పెరిగి వస్తాయి కదా, అక్కడ వాతావరణం వేరేగా ఉంటుంది, ఇక్కడ రాగానే ఇక్కడ వాతావరణం వేరేగా ఉంటుంది. ఈ వాతావరణానికి సడన్ గా మనము తీసేసి నీళ్ళలో పెడితే అవి షాక్ గురవుతాయి అనమాట. సో ఈ వాతావరణానికి అలవాటు పడే వరకు వాటిని ఫస్ట్ ఇట్లా కుండీలో పెట్టి కొంచెం డైరెక్ట్ సన్లైట్ లో కాకుండా బ్రైట్ లైట్ వచ్చే విధంగా కొంచెం సెమీ షేడ్ లో పెట్టుకుంటే అవి సస్టైన్ అవుతాయి. కొంచెం బతికిన తర్వాత కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 2-3 అప్పుడు మనకు కావాల్సిన ప్లేస్ లోకి మార్చుకోవచ్చు అనమాట. సీక్రెట్ గార్డెన్ అంటే ఈ కాయకి వచ్చింది. కాకులు, పిచ్చుకలు, చాలా రకాల పక్షులు అంతరించిపోతాయండి. చాలా బాధ అనిపిస్తా ఉంటుంది. చిన్నప్పుడు ఊర్లలో కాకులు, పిచ్చుకలు ఎన్ని ఉండేవి, అసలు ఎక్కడ ఉండట్లేదు. అవి రావడమే గొప్ప అయిపోయింది. క్రమంగా అన్ని అంతరించిపోతాయండి. చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. మొక్కలు పెట్ట అయిపోయింది. ప్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయండి చెట్టుకు కొన్ని. ప్యాషన్ ఫ్రూట్స్ కోయాలి. ఫస్ట్ టైం ఆ చెట్టు అక్కడ ఉంది దాని తీగ, దానికి ఫస్ట్ టైం అక్కడ పండిని అవే కొయ్యాలి. ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అనుకోండి, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఇప్పుడే కొయ్యాలి. విసిగిస్తా ఉంటా కోళ్ళని. మళ్ళీ ఎంత అమాయకంగా ఉన్నాడు మళ్ళీ ఫేస్. దెబ్బలు పడితే లక్కి. ఒక నిమిషం, ఒకే నిమిషం. చెప్పాలంటే ప్యాషన్ ఫ్రూట్స్ ఈజీగానే పెంచవచ్చు. చుట్టానికి కూడా తీగకి ఎంత అందంగా ఉంటాయండి. అవి చాలా అందంగా ఉంటాయి. పైగా వీటిలో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ప్యాషన్ ఫ్రూట్ టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఆరెంజ్, జామకాయ అన్నిటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టేస్ట్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మేము ఫస్ట్ 2 మొక్క తీగలు తీసుకొచ్చి పెట్టాము. అక్కడ ఒకటి పెట్టి ఒకటి చచ్చిపోయింది. అది ఏదో పురుగు తొలిచేసి చచ్చిపోయింది అనమాట. ఒకటి ఉంది. తర్వాత బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి మేము ఇంకొక 2 తీసుకొచ్చి పెట్టాము. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఆ చివరి ఉందేమో మేము ఇంట్లో జ్యూస్ చేసుకుంటాం కదా, జ్యూస్ చేసినప్పుడు కొన్ని విత్తనాలు తీసి నేను కుండీలో వేస్తే ఒకటి చాలా రోజులకి, ఒక 6 నెలలకి, ఒక 6 మంత్స్ తర్వాత ఒక్కటి విత్తనం మొలకెత్తి వచ్చిందండి. అది తీసుకొచ్చి అక్కడ పెడితే ఇప్పుడు దానికి కూడా కాయలు వచ్చినాయి. నేను గమనించింది ఏంటి అంటే ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఇయర్ వీటికి ఏదో ఒక టైంలో కాయలు వస్తూనే ఉంటాయి. ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఉంటుందండి. ఆ 2-3 మంత్స్ కూడా ఏంటి ఫ్లవరింగ్ ఉంటుంది అనమాట. ఫ్లవరింగ్ వచ్చి కంటిన్యూస్గా ఇట్లా కాయలు వస్తూనే ఉంటాయి. నేను గమనించిన దాని ప్రకారం. ఇంకోటి వీడియో చూసినప్పుడు నన్ను కొంతమంది ప్యాషన్ ఫ్రూట్ సీడ్స్ ఉంటే కావాలని అడుగుతున్నారండి. వాటిని సీడ్స్ నుంచి పెంచడం కన్నా కూడా డైరెక్ట్గా ఏదైనా నర్సరీలోంచి మొక్క కొనుక్కోవడం బెస్ట్ అండి. నేను గమనించాను వీటి సీడ్స్ మనకు వేయగానే రావు, కొన్ని రోజులు డార్మెంట్గా ఉంటాయి. అవి ఏ సీజన్లో అయితే మొలకెత్తాలో ఆ సీజన్లోనే అవి మొలకెత్తి రావటం అనేది నేను గమనించానండి. అరటిపళ్ళు, బొప్పాయి ఇలాంటి దొరికినంత ఫ్రీక్వెంట్గా, అంత ఎక్కువగా అవి మార్కెట్లో ఉండవు ప్యాషన్ ఫ్రూట్స్. చాలామందికి ప్యాషన్ ఫ్రూట్ తెలియదు. మాకు కూడా తెలియదండి. చిన్నప్పటి నుంచి అనుకోకుండా తీసుకొచ్చి పెడితే కొత్త ఉందని చెప్పి తీసుకొచ్చి పెట్టే వరకు నాకు కూడా తెలియదు. కానీ ప్యాషన్ ఫ్రూట్ కూడా ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అండి, మనం చెట్టు నుంచి కోసేసిన తర్వాత దీనికి షెల్ఫ్ లైఫ్ కూరలు ఉంటుందండి. పైన కొంచెం వాడిపోయినట్టుగా, స్కిన్ ముడతలు పడినట్టుగా ఉన్నా కూడా లోపల ఆ ఫ్లెష్ ఉంటుంది కదండి, లోపల ఉండేది అది మాత్రం అలానే ఉంటుందండి. సీజన్ బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు ఇట్లా వచ్చినాయి కదా, ఇవి వర్షం కాకుండా కొద్దిగా వాతావరణం వేడిగా ఉందనుకోండి, తొందరగా ఇవన్నీ పండిపోయేవి. ఇప్పుడు మబ్బుగా ఉండి వర్షం కురుస్తుండటం వల్ల ఇవి త్వరగా పండలేదు కొంచెం. ఇంకా ఇప్పుడు ఇలా ఉంది కదా,
ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం వీటిని హార్వెస్ట్ చేసినా కూడా పండుతాయి అన్నమాట. కానీ మరీ ఇంత పచ్చి ఉన్నప్పుడు మాత్రం వీటిని కొయ్యకూడదు. కొయ్యడానికి రెడీగా ఉంది, కోసేయచ్చు దానికి ఎలా అంటే ఇట్లా పట్టుకోగానే చేతికి ఇట్లా ఊడొచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఇవి అంత ఈజీగా రావు. చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. దీనికి సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. అక్కడ ఉన్నాయి. పెట్టిన 1 yearకి ఇవి రావటం స్టార్ట్ అవుతాయి. వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇంక సంవత్సరం అంతా మనకి ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది, మెల్లగా ఇవి ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయండి. మేమేమి ఇవ్వమండి, జస్ట్ జీవామృతం మాత్రమే ఇస్తూ ఉంటాం వీటికి. దానికి ఇట్లా వస్తున్నాయి అనమాట. కాకపోతే అప్పుడప్పుడు వీటికి స్టెమ్ బోరర్ వస్తూ ఉంటుందండి, అది ఒక్కటి రాకుండా చూసుకోవాలి. మనం గమనించేలోపే తీగ పోతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి అదొక్కటి. అసలు నాకు అనిపిస్తుందండి తోట మొత్తం ఈ ప్యాషన్ ఫ్రూట్లు పెట్టేస్తే అయిపోద్ది కదా అనిపిస్తుంది. ఎటు పందిరి ఉంది కదా, మొత్తం పెట్టేస్తే అయిపోద్ది అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఏం పని చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఏదో ఒక థాట్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది ఆలోచిస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు నాకు ఈ చెట్లకి ఆపాదించి నాకు వచ్చిన ర్యాండమ్ థాట్ ని చెప్పాలనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. మనకి 3 ఉంటాయండి, భావం, భావుకత, భావజాలం అని ఉంటాయి. ఇప్పుడు భావం అంటే ఏంటంటే మనం ఏదైనా విషయాన్ని కంటితో చూసినప్పుడు మెదడులో ప్రాసెస్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోవటం అనమాట. మనకి అంటే ఇప్పుడు ఈ చెట్టు చూశాను, ఇది ఇలా ఉంది, ఆ మనిషి చూశాను, ఆ మనిషి ఎలా ఉన్నాడు అని అండర్స్టాండ్ చేసుకోవటాన్ని భావం అంటారు. భావుకత అంటే ఏంటి అంటే మనం దేనైతే చూసామో మనకు అర్థమైన భావానికి కొద్దిగా ఎమోషన్ జోడించి, అంటే కొంచెం ఫీలింగ్స్ ని జోడించి ఆలోచించడాన్ని భావుకత అంటారండి. భావజాలం అంటే ఏంటి అంటే మనకి అర్థమైన ఈ భావం ఉంది కదండి, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న భావం ఉంటుంది కదా, దాని నుంచి ఇది ఇలానే ఉండాలి లేదా అది అలానే ఉండాలని కొన్ని ఐడియల్స్ ని, అంటే కొన్ని సిద్ధాంతాలని ఏర్పరచుకోవటము, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటము, లేదా మనకి సొంతగా భావజాలాన్ని క్రియేట్ చేసుకుని ఇది లేకపోతే వేరెవరైనా ఆల్రెడీ క్రియేట్ చేసిన సిద్ధాంతాలు గానీ భావజాలం గానీ ఉంటాయి కదండి, వాటిని మన భావజాలంగా ఐడియల్స్ గా మార్చుకోవటం. భావం మీదే అది ఫ్యూచర్ లో భావకతగా మారుతుందా భావజాలంగా మారుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుందండి. చూసిన ప్రతిదాన్ని భావాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవటంలో తేడాల వల్లే, అంటే భావంలో తేడాల వల్లే అయితే అది భావకతగా మారుతుంది లేదా భావజాలంగా మారుతుంది అన్నమాట. భావుకతతో ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఒక విషయంలో ఎమోషన్ జోడించి ఉంచాము, దానివల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు. కానీ భావజాలం అండి, ఆ భావజాలం ఒక ఐడియాలజీ అంటారు అనమాట దాన్ని ఇంగ్లీష్ లో. ఆ భావజాలంకి వచ్చేసరికి కొన్నిసార్లు అది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, కొన్నిసార్లు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అండి. నేను నమ్మించి దాంతో ఒకవేళ పొరపాటున తప్పు ఉంది అనుకోండి దాంట్లో, కానీ నేను మాత్రం దాన్ని కరెక్ట్ అనుకుని బాగా ప్రగాఢ విశ్వాసంతో ఉంటాను. దాన్ని ఇంకొకరు చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఫాలో అయ్యేట్టుగా చేస్తూ ఉంటాను అనుకోండి, అప్పుడు దాంతో ప్రాబ్లం వస్తుంది అనమాట. భావజాలం అనగానే చెడు అనుకోవాల్సిన అవసరం లేదు, మంచి భావజాలం కూడా ఉంటుంది. కానీ ఒకవేళ భావజాలం యొక్క సిద్ధాంతాలు కొంచెము వేరే ధోరణిలోకి వెళ్తే దాన్ని మనం ఇంకొకరికి స్ప్రెడ్ చేసినప్పుడు అది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉందండి. అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటని జస్ట్ ఇప్పటికిప్పుడు నేను ఇక్కడ ఈ చెట్లకి ఆపాదించి చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ తోటలో తిరుగుతున్నాను, ఇక్కడ ఒక ప్యాషన్ ఫ్రూట్ తీగ ఉంది, కొద్దిగా ఒక 5-10 అడుగుల దూరంలో ఒక జామ చెట్టు ఉంది, ఇంకొంచెం దూరంలో అక్కడే దగ్గరలోనే ఇంకొక మామిడి చెట్టు ఉంది. సో నాకు ఫస్ట్ ఈ ప్యాషన్ ఫ్రూట్ అంటే తెలియదు, నేను పుట్టగానే నాకు ఆ జామకాయ చెట్టు అంటే తెలియదు, మామిడి చెట్టు కూడా తెలియదు, పుట్టగానే తెలియదు. నేను పెరిగి తెలుస్తున్నప్పుడు ఓకే ఇది ప్యాషన్ ఫ్రూట్, చూడటానికి ఇలా ఉంటుంది, దీన్ని పైనుంచి కొరికి తినలేము, లోపల కట్ చేస్తే లోపల మాత్రమే తినగలము, రుచి ఈ విధంగా ఉంటుందని ఒక్కొక్క పండు యొక్క రుచి యొక్క డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. అది భావం. ఇప్పుడు దాన్ని భావకతతో ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే అండి, సృష్టి ఎంత అద్భుతం కదా. ఒకే దగ్గర కొంచెం 5 అడుగులు 10 అడుగుల దూరంలోనే రకరకాల చెట్లు ఉన్నాయి, 3-4 రకాల చెట్లు ఉన్నాయి. ఒకటే మట్టి, ఒకటే రకం నీళ్లు ఇస్తున్నాము, ఒకటే రకం మట్టి ఉంది, కానీ దానికి వచ్చే ఈ ఫలాలు ఎందుకు డిఫరెంట్ షేప్ లో ఉన్నాయి, డిఫరెంట్ వేరే రకాల రుచుల్లో ఉన్నాయి. దీంట్లోనేమో పులుపు ఉంది, తీపి కొంచెం కలిసి ఉంది, జామకాయ ఏమో తీగుంది. అదే 10 అడుగుల దూరంలో ఉన్న మామిడి చెట్టు ఏమో ప్రారంభంలో కాయ పిండి దశలో ఉన్నప్పుడు వగరగా, కొంచెం పెరిగాక పులుపుగా, ఇంకొంచెం పండాక తీపిగా.
మారిపోయింది. అసలు దీనికి శక్తి ఎలా వచ్చింది, దేని నుంచి ఇలా వచ్చింది అని చెప్పి నీ సృష్టి ఎంత గొప్పదయ్యా దేవుడు అని ఆలోచించుకుంటే అది భావుకత అండి. అలా ఆలోచించడం వల్ల ఎవరికి నష్టం ఉండదు. ఇప్పుడు అదే నేను ఈ జామకాయ ఇక్కడ లోకల్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ ప్యాషన్ ఫ్రూట్ నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది మన దేశంది కాదు, వచ్చి దీన్ని తినకూడదు అట్లా. అది మామిడికాయ చెట్టు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి మన దేశంది కాబట్టి లోకల్ కాబట్టి తినాలని ఆలోచించాను అనుకోండి. అదే ఐడియాలజీ. ఇది ఎందుకు చెప్పానంటే నాకు అప్పుడప్పుడు చాలా రేర్గా 2-3 కామెంట్స్లో అండి, అసలు నేను ఎప్పుడైనా విదేశీ మొక్కలు ఎగ్జాటిక్ ప్లాంట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చూపించినప్పుడు అసలు స్థానిక మొక్కలు తినాలి, స్థానికమైన కూరగాయలు తినాలి, విదేశీ కూరగాయలు కానీ పండ్లు కానీ మనం అక్కడ పెంచకూడదు, తినకూడదని కొన్ని కామెంట్స్ అప్పుడప్పుడు 2-3 చూసానండి, ఎక్కువ కాదు. ఏమండి, మన ధర్మం నా ధర్మం తెప్పింది ఏంటి అంటే వసుదైక కుటుంబం అండి. అంటే భూమి మొత్తాన్ని ఒక యూనిట్ గా చెప్పారు. భూమి మీద రకరకాల ప్లేసెస్ లో రకరకాల మనుషులు, రకరకాల దేశాలు, ప్రదేశాలు ఉన్నారండి. మనుషుల కంటే విచక్షణ ఉంది, ఆలోచించే శక్తి ఉంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. కాబట్టి మనిషిని తప్పు పట్టొచ్చు, దాంట్లో తప్పు లేదు. మనుషులు నచ్చకపోవడం కూడా తప్పు లేదు. కానీ అండి, మనిషి పుట్టక ముందే కొన్ని కోట్ల సంవత్సరాల ముందు పుట్టినాయండి చెట్టు. మనిషి సృష్టించిన చెట్లు కాదండి ఇవి, ప్రకృతిలో మనకన్నా ముందు వచ్చినాయి ఇవి. వీటికి మనుషులతో ఎటువంటి సంబంధం లేదు. భూమి మీద ఎక్కడ ఏ చెట్టు ఉన్నా కూడా అది మన ప్రతి ఒక్కరికి సొంతమే అండి. మనుషులకి స్థానికతను ఆపాదిస్తే ఓకే గానండి, మొక్కలకి, చెట్లకి, పండ్లకి, జంతువులకి స్థానికతను ఆపాదిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకు కూడా చెప్తాను నేను. ఇప్పుడు చాలా మంది ఎగ్జాటిక్ ప్లాంట్స్ తేయకూడదు, పెంచకూడదు, తినకూడదు అని చెప్తారు కదండి. వాళ్ళందరికీ మరి తెలుసో లేదో నాకు తెలియదు. ఒక విషయం చెప్తాను, మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో విరివిగా, అసలు అంటే ఒక్కరోజు కూడా ఆ కూరగాయలు లేకపోతే మన ఇల్లు గడవదని అలాంటి విరివిగా వాడే కొన్ని కూరగాయలు ఉంటాయండి. అవేవి మన దేశం యొక్క స్థానిక కూరగాయలు కావు. ఫస్ట్ టొమాటో అండి, తర్వాత మిర్చి, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, పొటాటోస్ అంటే ఆలుగడ్డ, ఇవేమి మన స్థానిక కూరగాయలు కావండి. ఇవన్నీ ఈ మిర్చి, టొమాటో ఇవన్నీ మనకి పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారు. నావికులు, ట్రావెలర్స్ ఉంటారు కదండి, వ్యాపారస్తులు, వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు మనం ఆ మిర్చి, టొమాటోని ఎంత వాడుతున్నాం అంటే వాళ్ళు కూడా తీసుకొచ్చినప్పుడు అంత వాడరండి, అంత విరివిగా వాడుతున్నాం మనము. అంటే ఇప్పుడు మన దగ్గర కాందాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతూ మనకు స్థానికత వచ్చేసింది కదండి. అవి ఎంతగా వచ్చిందంటే అవి మన దేశంలోనే ఫస్ట్ పుట్టాయనంత స్థానికత వచ్చేసింది. సో ఈ విషయం తెలియక చాలా మంది అలా అంటూ ఉంటారు. ఇంకా అవే కాకుండా కొన్ని రకాల పండ్లు కూడా అండి, పైనాపిల్ మన దేశం కాదు. ఇంకా నిజంగా చెప్పాలంటే నాకు తెలిసిన ప్రకారం గ్వావా, జామకాయ కూడా మన దేశం కాదండి, సౌత్ అమెరికా నుంచి వచ్చింది అన్నట్టు నేను విన్నాను. చాలా రకాల పండ్లు కూడా మన దేశమే కావన్నమాట. కాకపోతే ఒక్క విషయం మాత్రం కరెక్ట్ అండి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ గానీ వెజిటబుల్స్ గానీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఇక్కడ మన భారతదేశంలో స్థానికంగా మన రైతులు పండించుకొని వాటిని తీసుకోవాలి. కొన్ని దేశాల మధ్య వ్యాపారం, వర్తకం అనేది సహజం, అలా ఉండాలి కూడా అండి. మన దగ్గర లేని కొన్ని వాళ్ళ దగ్గర తీసుకుంటాం, వాళ్ళ దగ్గర లేని కొన్ని మనం పంపిస్తూ ఉంటాము. కాకపోతే మనము పండించుకోగలిగే అవకాశం ఉండి మన దగ్గర క్రియేట్ చేయగలిగే అవకాశం ఉన్న వాటిని కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం కరెక్ట్ కాదు. మనం విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోకుండా స్థానికంగా మనకు వీలైనన్ని పండించుకోవాలండి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండే అన్ని రకాల వాతావరణాలు సమశీతోష్ణ స్థితి మన భారతదేశంలో ఉందండి. ఒక చల్లని ప్రాంతం ఉంది, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఉన్నాయి, డెసిడ్యూస్ ఫారెస్ట్స్ ఉన్నాయి, రకరకాల వాతావరణాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయండి మన దేశంలో. సో మన దగ్గర అన్ని రకాల విదేశాల్లో పండే అన్ని కూడా మన దేశంలో పండుతాయి. మీరు ఎప్పుడైనా గమనిస్తే చాలా మందికి మొక్కలు అంటే ఇష్టపడే వాళ్ళు విదేశాలకు వెళ్ళి రకరకాల మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ పెంచుతూ ఉంటారండి. అవి ఫస్ట్లో ప్రారంభంలో కొంచెం సడన్గా మనమైనా సరే వేరే ఊరు మారితే అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదండి. అవి కూడా అంతే, కొన్ని రోజులు టైం పడుతుంది వాటికి అడ్జస్ట్ అవ్వడానికి. ఒకవేళ అడ్జస్ట్ అవ్వలేకపోయినా సాధ్యమైనంత వరకు చివరి కొన ఊపిరినంత వరకు అవి ప్రయత్నిస్తాయండి, బతకడానికే ప్రయత్నిస్తాయి, మనకు ఉపయోగపడటానికే ప్రయత్నిస్తాయి. కానీ కొన్ని ప్రయత్నాల తర్వాత ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి మనకి ఎంతో ఉపయోగకరంగా మారుతాయండి. మనం వాటి మీద చూపించిన విముఖతని అవి మన మీద తిరిగి చూపించడం నేనైతే ఎప్పుడు చూడలేదండి. జస్ట్ బికాస్ మనం చూడలేం కాబట్టి మొక్కలకు కళ్ళు లేవు అనుకోకూడదు, అంటే కళ్ళు లేవు కాబట్టి మొక్కలు చూడలేవు అనుకోకూడదు, చెవులు కనిపించట్లేదు కాబట్టి మొక్కలు వినలేవు అని అనుకోకూడదండి. ఖచ్చితంగా మొక్కలకి వింటాయి, వాటికి అన్ని అర్థమవుతాయి, మొక్కలు చూస్తాయి, వింటాయి. కాకపోతే
వాటి చూసే చూపు, అవి వినే వినికిడి అనేది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉండదండి. మనకు అర్థం కాదు, మనకు తెలియదు కాబట్టి అవి చూడవు, వినవు, వాటికి ప్రాణం లేదు, వాటికి ఫీలింగ్స్ ఉండవని కాదు. ఖచ్చితంగా మొక్కలకు కూడా మనలానే అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మొక్కలకు కూడా గ్రూప్స్ గా, అంటే ఒక కాలనీ లాగా, ఒక ఫ్యామిలీస్ ఉంటాయండి మొక్కలకు కూడా. నేను ఆ మధ్య కొన్ని బుక్స్ తీసుకున్నానండి. అదేంటి ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ అని, ద హిడెన్ లైఫ్ ఆఫ్ ట్రీస్ అని, ద నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ అని, ఇరిటబిలిటీ ఆఫ్ ప్లాంట్స్ అని. సర్ జగదీష్ చంద్ర బోస్ గారు మన ఇండియన్ శాస్త్రవేత్త అండి. ఆయన బాటనీ చదువుకున్నారు, అలానే ఫిజిక్స్. ఈ రెండిట్లో ఆయన చాలా నిష్ణాతులు అన్నమాట. ఆయన బ్రిటిష్ వారి కాలంలో ఆయన ఎన్నో రకాల ప్రయోగాలు చేసి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి మనలానే అన్ని సెన్స్ చేస్తాయి అనేది ఆయన ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించారు. ఒకే ఒక చిన్న ఉదాహరణ అండి, మొక్క మనని సెన్స్ చేస్తుంది అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ మిమోసా పుడిక అండి. దాన్ని అలానే ప్రొనౌన్స్ చేస్తారో లేదు నాకు తెలియదు. దాన్ని తెలుగులో అత్తిపత్తి చెట్టు అంటారు. మన టచ్ మీ నాట్, మనం ముట్టుకోగానే ఆకులు ముడుచుకుంటాయి. దాన్ని కాపాడుకోవడం కోసం ఆకుల్ని ముడిచేసుకుంది. అన్ని మొక్కలు అలానే ఉంటాయండి, కాకపోతే అది మన కంటికి కనిపించే లాగా ఉండదు అనమాట. అది జగదీష్ చంద్ర బోస్ గారు ప్రూవ్ చేశారు. ఆ చదువుతున్న దగ్గర నుంచి నాకు ఎలా అయిపోయానంటే చాలా సెన్సిటివ్ గా అయిపోయాను. ఇంకా అరే కలుపు మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, కలుపు మొక్క నాకు అవసరం లేదు కాబట్టి నేను దాన్ని పీకేస్తున్నాను, నేను చాలా స్వార్థపరురాలని. ఈ వయారిబామ మొక్క ఉంటుంది కదండి, ఈ వయారిబామ మొక్క మన దేశం చెందింది కాదంటండి. బ్రిటిష్ వారి కాలంలో గోధుమలతో పాటు మన దేశం విత్తనాలతో పాటు మన దేశంలోకి ఎంటర్ అయిందంట. ఇది ఒకసారి ఆకాశవాణి రేడియోలో చెప్తే విన్నానండి. అప్పటి నుంచి ఇది మనము వదిలించుకోలేని తీవ్రమైన సమస్యగా మారింది ఈ వయారిబామ అనేది. ఇది భూమిలోని బలాన్ని మొత్తం లాగేసి పక్కన మొక్కలకి బలం వెళ్ళనీయకుండా మొత్తం డ్రైన్ అవుట్ చేసేస్తుంది అనమాట. పైగా దీని స్మెల్ పీలిస్తే మనకి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి అనమాట. అంత ప్రమాదకారి అయిన మొక్క. కానీ చూస్తే చూడండి ఎంత అందంగా ఉంది ఈ మొక్క. అవి చదవటం స్టార్ట్ చేశాక ఎంత సెన్సిటివ్ గా అయిపోయానంటే ఈ వయారిబామ మొక్క ఎంత అందంగా ఉందండి. అసలు దీన్ని పీకే హక్కు నాకు ఎవరు ఇచ్చారు? చెడో మంచో, ఇది కూడా ప్రకృతి సృష్టే కదండి. ఇది కూడా నాకేం హక్కుని పీకడానికి అనిపించింది. ఈ వయారిబామ మొక్కని కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి కదండి వేరే మొక్కలను డామినేట్ చేసేసి. నాకేమనిపించింది అంటే ఈ వయారిబామ మొక్కకి మనిషికి తేడా ఏముందనిపించిందండి నాకు. మనిషి కూడా అంతే, అంత హ్యూమన్ సెంట్రిక్ గా నడుస్తుంది భూమి మీద మొత్తం. ఏం ఆలోచించినా మన పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తూ ఉంటాం. మనం లక్షల కోట్లు భూమి జనాభా పెరిగిపోతూ ఉంటుంది, అన్నిటిని తొక్కేస్తూ ఉంటాం. వేరే జంతువుల్ని, వేరే జీవరాశుల్ని, వేరే మొక్కల్ని, దేన్ని బతకనేము. మనిషి అలా చేసినప్పుడు ఈ మొక్కల చెట్లలో తప్పే ఉందనిపించి దీన్ని నేను కొన్ని రోజులు పీకడం మానేశానండి. ఇది కూడా అలానే ఉండాలనిపించి పీకడం మానేశాను నేను. తర్వాత మళ్ళీ కూర్చొని, అంటే అక్కడ వరకు నేను ఆలోచించింది భావుకథ అంటారు. దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే నేను పీకనివ్వకపోవటమే కాకుండా నేను ఆలోచించిన దాన్ని పక్కన మీద కేసు రుద్దుతూ ఉంటాను అనమాట. వాళ్ళని కూడా దాంట్లో మారుస్తూ ఉంటాను. అది అప్పుడు భావజాలంగా మారిపోతుందండి. ఆ భావజాలం ఎప్పుడైతే తీవ్ర రూపం దాలుస్తుందో అది తీవ్రవాదంతో సమానం అండి. దీన్ని పీకకూడదు, మొక్కలు కూడా ప్రాణం ఉంటుందని చెప్పి ఉంచేసాను అనుకోండి, భూమి మొత్తం ఈ మొక్కలే, మనం తినడానికి కూడా తిండి ఉండదు అనమాట. అందుకని చెప్పి అంత సెన్సిటివ్ గా ఆలోచించకూడదు, మామూలుగా అందరిలానే ఆలోచించాలి, సింపుల్ గా ఆలోచించాలని అనుకొని నా భావుకథని భావజాలంలోకి వెళ్ళనీయకుండా అక్కడే ఆపుకొని ఉన్నానండి. మళ్ళీ పీకడం కూడా స్టార్ట్ చేశాను. ఎంతెందుకు చెప్పానంటే దయచేసి ఈ మొక్కలకి, జంతువులకి, వాటికి స్థానికతను ఆపాదించొద్దని నా రిక్వెస్ట్ అండి. నిజంగా చెప్పాలంటే అండి, ఈ భావము, భావన, భావుకథ, భావోద్వేగము, భావజాలం, వీటన్నిటి గురించి కొంతసేపట్లో కుదించి చెప్పాలంటే చాలా కష్టం అండి. చాలా పెద్ద టాపిక్ అన్నమాట. కానీ నాకున్న ఈ పరిమిత సమయంలో అనుకున్న చెప్పాలి కాబట్టి కొన్ని పాయింట్స్ మిస్ అయి ఉండొచ్చు. కానీ నేను చెప్పాలనుకున్న భావం ఏంటి అంటే, భావం అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్, దాంట్లో లోపం ఉండకూడదు. అలాగే భావుకథ, ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత భావుకథ అనేది ఉండాలండి. అది లేకపోతే మరీ ఒక ఫీలింగ్ లెస్ గా రాయిలాగా అయిపోతాము. అలాగే భావోద్వేగాలు కూడా ఉండాలండి. భావోద్వేగమే లేకపోతే మనిషికి మధ్య ఆ కనెక్షన్ అనేది పోతుందండి. అలాగే భావన అంటే ఒక ఒపీనియన్, అభిప్రాయం అన్నమాట. ఈ విషయానికి నేను కొంచెం దూరంగా ఉంటాను. ఏదైనా ఒక భావాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒపీనియన్ అనేది మనకి ఏర్పడుతుంది. నా దృష్టిలో అయితే ఏ విషయంలో అయినా సరే ఒక అభిప్రాయానికి రావటం అంటే ఏంటంటే ఇంకా ఆ విషయాన్ని అక్కడతో అర్థం చేసుకోవటం ఆపేస్తాము, అన్వేషించడం ఆపేస్తాం అనేది నా ఆలోచన అండి. అందుకే నేను ఎక్కువగా ఎప్పుడైనా ఎవరితో మాట్లాడేటప్పుడు ఇది నా అభిప్రాయం, ఇది నా ఒపీనియన్ అనే వర్డ్ యూజ్ చేయకుండా ఉండటానికి చాలా ప్రయత్నిస్తాను. ఎప్పుడో ఒకసారి తప్పనప్పుడు వాడతాను కానండి. అభిప్రాయానికి రావటం అనేది
మన అన్వేషణకి అంతం అన్నమాట. ఇంకా అన్వేషించడం ఆపేస్తాం అభిప్రాయానికి వచ్చినప్పుడు. అందుకని ఏ విషయం మీద ఒక అభిప్రాయాన్ని సెట్ చేసుకోకుండా, ఒపీనియన్ లేకుండా ఉంటే ఇంకా ఎప్పుడు దాని గురించి మనం పరిశోధిస్తూనే ఉంటాము, కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉంటాము. అలాగే ఈ భావజాలం అనేది కూడా, భావజాలం అనే దాంట్లో ఏమి వ్యతిరేకత తప్పు లేదండి. కాకపోతే వేరు వేరు వ్యక్తులకి వేరు వేరు రకాల భావజాలాలు ఉన్నప్పుడు, ఒకరు దాన్ని ఒకరు అంగీకరించినప్పుడు ఆ మనుషుల మధ్య ఘర్షణ, వాదాలు, గొడవలకి దారితీస్తుంది అనమాట. అందుకే ఏ భావజాలంలో అయినా మనిషి మనుగడకి, పురోగతికి ఉపయోగపడే వాటిని ఎందులో ఉన్నా సరే తీసుకోవచ్చు. అలానే మనిషి ఒక అడుగు ముందే అనుకుంటే 100 అడుగులు వెనక్కి లాగే ఏ భావజాలానికైనా సరే దూరంగా ఉంటే అందరం సంతోషంగా ఉంటాము. ఇది చెప్పాలనేదే నా ఉద్దేశం అండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు చెప్పాను అంటే, ఈ మనుషులు ఎలా అన్నా ఉండనివ్వండి, మాట్లాడలేని మొక్కలకి, జంతువులకి కూడా మనము మన యొక్క అభిప్రాయాలని వేసి వాటి మీద రుద్దేసేసి వాటికి కూడా దూరం అవ్వద్దు, చెట్లకి మొక్కలకి వాటికి కూడా దూరం అవ్వకూడదు అనేది నా కోరిక అండి. ఇది కూడా నా ఒపీనియన్ కాదు, జస్ట్ నా కోరిక అంతే. అది చెప్పాలనుకున్నాను. మేము లోపల తోటలో పని చేసుకుంటే మా అమ్మాయి వంట చేసిందండి. అదే ఆ రోజు లంచ్ లో తింటున్నాము. టర్కీ కోడి వచ్చి నా పళ్ళెంలో తీసుకుందామని చూస్తున్నాను అనమాట. నేను అది తీసుకుని ఇద్దామనే చూస్తున్నాను, కానీ లోపు లక్కీ వచ్చేసి దాన్ని తరిమేసింది. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 3 గంటలకు ఆ టైంలో అడవిలో సీడ్ బాల్స్ వేయడానికి వెళ్ళామండి. ఇది 2వసారి వెళ్ళామన్నమాట. మొదటిసారి కొన్ని వేసి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఇంకో 2వసారి కూడా వేయాలని చెప్పి వెళ్తున్నాము. వెళ్ళే టైంకి కొంచెం వర్షం పడుతుంది. అయినా సరే మళ్ళీ వర్షాకాలం అయిపోతే వేసిన వృధా కదా అని చెప్పేసి ఆ రోజు వెళ్ళాము. వెళ్తుంటే మాకు దారిలో అడవి పంది కనిపించిందండి. అవే అడవి పందులు మన దగ్గరికి వస్తాయి రోజు నైట్ పూట 2ంటికి 3ంటికి ఆ టైంకి వస్తాయి. నేను కోతుల గురించి చెప్పిన వీడియోలో చెప్పాను కదండి, అటవీ శాఖ వాళ్ళు వాటికి అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పి. చూడండి, ఎక్కడ చూసినా సరే ఇలా వాటి కోసము, అంటే అడవిలో తిరిగే వాటి కోసం నీటి గుంటలు ఏర్పాటు చేశారు. చాలా ఉన్నాయండి ఇలాంటివి. ఇప్పుడు వర్షాకాలంలో వాటంతా అవే నిండినాయి కదా, వేసవికాలంలో ఏం చేస్తారంటే వాళ్ళే వచ్చి వాటిలో ట్రాక్టర్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, వాటితో వచ్చేసి నీళ్ళు నింపి వెళ్తారనమాట. కలవట్టు దగ్గర ఇక్కడ వేస్తే అక్కడ తడిన దగ్గర వేద్దాం కొంచెం. నీటి ప్రవాహాల దగ్గర అనిమల్స్ ఉంటాయి. నీటి ప్రవాహం, అదే నీటి ప్రవాహం. ఈ 2 సార్లలో సుమారుగా ఒక 1000 స్వీట్ బాల్స్ విసిరేసాము అండి. దాంట్లో కనీసం ఒక 100 లేదు కనీసం ఒక 50 మొక్కలు వచ్చినా చాలండి నాకు. అయ్యో, నేను ఇక్కడ ఏం పెట్టలేదమ్మా. అయ్యో నాన్న, నేనేం తేలేదు బంగారం. చూడు పాపం చూడు, మీకోసమే నాన్న. అయ్యో నాకైతే ఇక్కడ ఈ వేస్తే మాత్రం డౌటే. ఈ రోడ్డు పక్కన వేయకూడదు. వేసి కూడా వేస్ట్. ఏదో ఒక రోజు రోడ్డు ఎక్స్టెన్షన్ అని చెప్పి అన్నింటిని కూడా మళ్ళీ కొట్టేస్తారు. అడిగిలో అయితే బెస్ట్. గొడుగు మర్చిపోయాను.
దిగి కిందకి వెళ్దాం అంటే వర్షం పడుతుంది. తల్లి తడిస్తే ఏం కాదు వర్షం. మిగిలిన మళ్ళీ ఎప్పుడేద్దాం? నెక్స్ట్ వీక్ వేస్తే వర్షం వస్తుందో అదే తెలియదు. ఇదే లాస్ట్ అనుకుంటా. ఖచ్చితంగా వస్తాయి ఇవైతే. ఫుడ్ కానీ నానా ఫుడ్ వేస్తున్నాం అనుకుని వస్తున్నాయి పాపం. నాకేమో బాధ ఉంది. ఎల్లు అడ్డం ఇవి తినేది కాదు, ఎమ్మడ పడుతుంది కోతి. చేసింగ్ హాయ్ తొందర రావాలి కాశీరా. రావాలి నాన్న తొందర వచ్చేసి కాశీ వచ్చేసి. ఇదిగో కాశీ ఇక్కడ ఉన్నాడు. తొందర కాశీ కాశీ కాశీ. అగో కాశీ తొందర రమ్మను. కాశీ రమ్మను. ఎల్లు లక్కి కాశీ తీసుకురాపో. శారదా ఏం చేయట్లేదు కాశీని. లక్కి ఆడుకుంటున్నాడు. ఏం అనకు నాన్న ప్లీజ్. వద్దు శారదా ఏం అనట్లే బేటా. శారదా ఏం చేయరు నాన్న, ఆడుకుంటారు బంగారం. లక్కీని పొడవకు నాన్న ప్లీజ్ తల్లి. బంగారం అట్లా నేను తిరిగిరా నాన్న. అమ్మో ఇప్పుడు లక్కీ పని అయిపోయినట్టే. అమ్మ వచ్చి లక్కీని పొడుస్తుంది. అమ్మ వచ్చి లక్కీని పొడుస్తుంది. కాసి వద్దని చెప్పప్పుడు వద్దు. లక్కీ అన్న నా ఫ్రెండ్. వచ్చి సాదా వస్తుంది. పొడుస్తుంది పొడుస్తుంది. అమ్మో వద్దు సాదా ఏం చేయలే అమ్మా, ఏం చేయదు. తొందరగా తీసుకురా పోయిల్లు. కాశీని తీసుకురా వెళ్ళు. రమ్మను కాశీని రమ్మను. చూడండి ఎంత అందంగా ఉందో. ఎవరో కావాలని పని కట్టుకొని వచ్చి స్కెచ్ గీసినట్టు భలే అద్భుతంగా ఉందండి. అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.